అధ్యాయము 41 వచనము. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే దేవుడి వాక్యము తన వెనుకలో ఆలకించుగాక. పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ దేవుని రాజ్యంలో స్థితిగతులను గురించి చెబుతున్నారు. దేవుని రాజ్యంలో అందరూ ఒకే స్థితిలో ఉంటారు. ఆత్మీయ స్థితిని బట్టి అంచెలంచెలుగా స్థితులు ఉంటాయన్నటువంటి లేఖనాన్ని ఇప్పుడున్నటువంటి జనాంగానికి తెలియజేస్తున్నారు. మనం గమనించినట్లయితే మృతుల పునరుద్ధానమును అలాగే అంటే సూర్యుని యొక్క మహిమకు చంద్రుని యొక్క మహిమకు ఎంత వ్యత్యాసం ఉందో అలాగనే మనం గమనించినట్లయితే నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. అంటే వ్యత్యాసాలు ఉన్నాయి. మహిమలో వ్యత్యాసాలు ఉన్నట్లుగా ఆత్మీయ స్థితిలో వ్యత్యాసములను బట్టి దేవునికి రాజ్యములో స్థితి ఉంటుంది. పునరుద్ధానము కూడా అలాగే ఉంటుంది. కాబట్టి భూమి మీద మనం రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ స్థితిలో బలవంతులైతేనే, ఆత్మీకంగా బలపడితేనే దేవునికి రాజ్యంలో ఉన్నత స్థితి ఉంటుంది, మహిమగల స్థితి ఉంటుంది, కిరీటం ఉంటుంది, జీవ కిరీటం, నీతి కిరీటం, దేవునికి బహుమానాలను పొందుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మహిమలో ఉన్నతమైనటువంటి మహిమలో జీవించడానికి అవకాశం ఉంది. లేకుంటే నామకార్థ క్రైస్తవ్యంగా బ్రతికితే ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఏదో అగ్నిగుండములో నుండి రక్షించబడతాము కానీ అంత ఉన్నతమైనటువంటి మహిమ ఉండడానికి అవకాశం లేదు. కనుక ఆత్మీయ స్థితిని బలపరుచుకోవాలి. ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటేనే దేవుని యొక్క రాజ్యంలో ఉన్నతమైనటువంటి బహుమానాన్ని మనం పొందుకోగలమని గమనించినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము గమనించినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనములో బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరములను ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తారా. అంటే దేవునికి రాజ్యములో మహిమలో జ్యోతులతో కొలుస్తున్నారు. దేవునికి రాజ్యంలో జ్యోతులు, దేవునికి రాజ్యంలో నక్షత్రం వల్లే నువ్వు ప్రకాశించాలి అంటే నీవు ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. అంతేకాదు